నువ్వు ఎవరు ఏంటి ఎవరు నువ్వు ఎట్లా మర్చిపోతారా దిగు 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 కిందకి దిగు ఎవరు నీకు చెప్పేది నిన్ను నేను మర్చిపోతారా దిగు నువ్వు దొంగ నీకు చెప్పేది దిగమంటుంటే అప్పుడే మర్చిపోయినవారా నువ్వు మర్చిపోయినా నేను నిన్ను ఎట్లా సూర్య, ఎవరు మర్చిపోతారా? ఇది? నాకు యాదుకుందిరా ఎర్ర చుట్టాడా దొంగవిరా నువ్వు ఏయ్ మా ఫ్రెండ్ ని పట్టుకుని దొంగంటావేంటి రేయ్ నువ్వు ఆగరవై వీడి సంగతి నేను చెప్తా ఏయ్. రేయ్ నిన్ను వదలు వదలవే దిగు చెప్పేది నీకే వదలు దిగమంటుంటే వదలమ్మా నీకే చెప్పేది ఏదో ఒకటి చెప్పండి. నువ్వా నిన్ను ఇప్పుడు యాదకొచ్చిందారా ఏంటే ఏమైందమ్మా? వీడు దొంగ అండి వీడు గీడు అంటున్నావేంటి నువ్వేంద్రా హేగి అంటున్నావు చంపేస్తాను చెప్తున్నాను గొడవలు ఎందుకమ్మా? నా క్యారేజ్ కొట్టేసిండండి మీరు కూడా పర్సులు డబ్బులు గొలుసులు అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి లేదంటే మాయగాడు అన్ని కొట్టేస్తాడు ఈ అబ్బాయి దొంగ కాదమ్మా, పేదవాళ్ళకి డబ్బులిచ్చి ఆదుకోవడం నేను చూశానమ్మా. ఏంటి మీరు చూసిండ్రా మీ కళ్ళు సరిగ్గా కనపడవేమో ఎవరిని చూసి ఎవరనుకున్నారు సౌందర్య వదిలేవే నేను వదలే ఇదిగో మర్యాదగా వాణ్ణి నా క్యారేజ్ నాకు ఇవ్వమని చెప్పు రేయ్ నా క్యారేజ్ ఇవ్వరా నా క్యారేజ్ ఇవ్వరా అట్లా చూస్తావేంద్రా మర్యాదగా నా క్యారేజ్ నాకు ఇవ్వు కాన్బర్ ఇస్తే రోడ్డు కరుచుకుంటావు ఏమనుకున్నావు క్యారేజ్ అంటే క్యారేజ్ ఏమంటున్నారా దొంగ సచ్చినోడా తిండి కూడా తక్కువైందిరా నీకు అభి ఒక్కటిచ్చానంటే బొక్కలు ఇరుగుతాయి జాగ్రత్త ఏంట్రా ఏంట్రా కొడతావా కొడతావా నా క్యారియర్ తినేసి ఇప్పుడు నన్ను కొడతానంటావా కొట్రా బాగదు వద్దు చెప్తున్నా నన్ను ఆ రోజు కింద పడేసి ఈ రోజు మళ్ళీ నా మీద పడాలనుకుంటున్నావా ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు అరే ఆగమ్మా మర్యాద చెప్తున్నా ఇంటి గొడవలు ఆగండి, ఇక్కడ ఈ గొడవలు పడొద్దు. అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. చెప్పేది నీకే మర్యాదగా ఉండు. ఏంటి వాగుతున్నావు ఏంట్రా ఇది ఇది ఎక్కడ ఏమండి మీ ఫ్రెండ్ కి చెప్పండి మా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు ఏంట్రా మీ వాడు అలాంటి వాడు కాదా సౌందర్య వదిలే వాడిన క్యారేజ్ తీసుకొచ్చే వరకు మా అమ్మ నన్ను రోజు పరేషాన్ చేస్తూనే ఉంటది రేయ్ ఇవ్వరా నా క్యారేజ్ ఇవ్వరా మళ్ళీ బాగా వండి పెట్టు క్యారేజ్ పట్టుకుపోవడానికి క్యారేజ్ తీసుకుని వస్తా ఎంత పొగరు చూసినావు వీడికి ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు చూడు వదిలేవే పోవే పో పిచ్చి మొహం వేసుకుని పోతలకి పోతా నిన్ను రారా సూర్య ఏంటమ్మా ఏం చేస్తున్నావు అరే దీని యవ్వ రే నా యవ్వ అయితే నీ తాతరా పోరా క్యారేజ్ దొంగ రేయ్ ఆగ్రా చంపేస్తాను దీన్ని వదిలేరా ఏదో కోపంతో అలా చేసుంటుంది రే క్యారేజ్ దొంగడా నా క్యారేజ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేదాకా నిన్ను వదలరా బిడ్డ నీ మొహమే వదిలే ఏం చేసుకుంటావో చేసుకో పోవే ఇప్పుడు నీ మొహం ఎట్లుందో అద్దంలో చూసుకోపోరా రే ఆగ్రా ఇక చాలేరా రే ఆగ్రా ఆగ్రా అభి రా వెళ్దాం పద నిన్ను వదిలిపెట్టినే కళ్ళు కనపడవా అలా తగులుతున్నావు సారీ అండి చూసుకోలేదు మొహానికేంటి బాబు అలా పూసుకున్నావు నేను పూసుకోలేదండి ఒక బ్రహ్మ రాక్షసి నాతో గొడవ పెట్టుకుని కోపంతో ఏం చేయాలో తెలియక ఇలా గ్రీస్ పూసిపోయింది హోలీ ఆటం అంటే ఇష్టం అనుకుంటా
వెళ్ళు బాబు, వెళ్ళి మొహం కడుక్కో. ఎలర్జీ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా. థ్యాంక్ గాడ్ ఈవిడ గుర్తుపట్టలేదు. లేదంటే ఆ ఆడరాక్షసులాగా ఈవిడ కూడా నన్ను దొంగ అనేది. అది మాత్రం నిజమే అనుకో. అది గ్రీస్ పూసింది కాబట్టి మంచిదైంది. నేను వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం బాబు, ఆగు. ఈరోజు నా కొడుకు కోడలి సంవత్సరికం. ఇది బాలేదు. అన్నయ్య పేపర్లు చుట్టడమేనా లేకపోతే లవ్ లెటర్ రాసేదేమన్నా ఉందా? అమ్మో, ఇంకా 2 పేపర్లే ఉన్నాయి. రే అభి,
లెటర్ వచ్చి 6 గంటలైందిరా, ఇంకా రిప్లై పంపలేదు. తన కోపం వస్తుందిరా. రే అభి, రే పిల్లలు రండి 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 రండి, అందరు రండి. చెప్పండి, మీరు చెప్పండి. అభి అందయ్యా, పాపం సూర్యుడు చూడు, మాడిపోయిన పెసరట్లా అయ్యాడు. సూర్యకి అన్నీ నువ్వే కదా లవ్ సెట్ చేసి పెడితే వాళ్ళ పిల్లాడికి నీ పేరు పెట్టుకుంటాడు. అవునరా అభి, అభి ప్లీజ్ రా. రేయ్, మీరందరూ తోడు దొంగలని నాకు తెలుసురా. సరే ఏంటి చెప్పు, ఏం రాయాలి? తనేమో పెద్ద పెద్ద పదాలతో తన ప్రేమని చెప్పింది. నేను కూడా అలా చెప్పాలి కదరా. నువ్వే ఏదో ఒకటి రాయాలి. నా సిచ్యువేషన్ నీకు తెలుసు, తన మీద నా ప్రేమ నీకు తెలుసు. నువ్వే అదంతా లెటర్లో రాయాలిరా. సరే. హూ. విరించినై నిన్ను వర్ణించగా పదములకు లేవు ఎల్లలు, నీ రూపు హృదయంలో గీయగా వెలవెలబోద బాపు గీసిన బొమ్మ. నీవు నాతో ఉంటే నింగిలో ఇంద్రధనస్సుతో ఎలుగినట్టు. తన ప్రేమలో నువ్వెలా పిచ్చడు అవుతున్నావు కూడా రాశానురా. థ్యాంక్ యూ రాబీ, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి లేరా, లేరా, ఏంట్రా? లేరా చెప్తాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా. సూర్య, నీ ఫేస్బుక్ లో తనొక్కటే ఫ్రెండా, ఇంకెవరు లేరా? మీ వదిన మాత్రమే ఉండాలంటరా. నన్ను కూడా ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయలేదు వాడు. అవునా సూర్య? అభి అనే చెప్పింది నిజమేనా? ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా. రే ఆపరా. సూర్య, వదిన ఎప్పుడు తీసుకొస్తా? ఏంటి గ్యారేజ్గా? మనమేం ఉండలేకపోతున్నాం, తనలా ఉండగలదురా. అందుకే మంచి జాబ్లో సెటిల్ అయ్యాక అప్పుడు నాతో పాటు మీరందరూ చూడొచ్చు. అభినందన బాబు. రాఘవయ్య, అభినందన బాబు, 25 లక్షల్లో 22 లక్షలు హాస్పిటల్ బిల్లుకు ఖర్చు అయింది. ఇంకో 2 లక్షలు హాస్టల్కు. వద్దు రాఘవయ్య, నమ్మకం లేని చోటే లెక్కలు అవసరం అవుతాయి. నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు లెక్కలు చెప్పకు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. పిల్లలు వెళ్దామా? మేము రాము. రేపటి నుంచి అభి అన్నయ్య వాళ్ళు కాలేజ్కి వెళ్తారుగా, ఆడుకోలేము, ఇక్కడే ఉంటాము. కాలేజ్ అంటే గుర్తొచ్చింది బాబు. అభినందన బాబు, ఫీజుకు డబ్బు ఏమైనా? వద్దు, ఆ డబ్బు పిల్లల కోసమే రాఘవయ్య.
మాకు మేము సంపాదించుకుంటున్నాం. ఈ పిల్లల కోసమే దేవుడు నిన్ను అనాథం చేసుంటాడు బాబు. పిల్లలు అల్లరి చేయకుండా త్వరగా పడుకోండి, సరేనా? సరే సరే బాయ్ బాయ్. బాయ్. అవునా అన్నయ్య, సూర్యకు వదినమ్మ దొరికింది. నీకేమో నచ్చలేదా? ఏ ఆపండ్రా బాబు. వదినమ్మ ఎక్కడున్నా? మా అభి కూడా ప్రేమలో పడితే చూడాలనుంది. రేయ్ ఎక్కడున్నా కానీ వీడు ముక్కు పిండి 3 చెరువులు నీళ్లు తాగిచ్చే అమ్మాయి వస్తుంది. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు? గొడ్డు పెరగాలనే కదా తింటుంది. మొన్నేమో క్యారేజ్ బోగొట్టినావు, ఇప్పుడేమో దానికి సొట్ట పెట్టినావు. నీ వల్ల నష్టమే గాని లాభమే లేదే. అమ్మా, నువ్వు అరవకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు. ఆ క్యారేజ్ పట్టుకరా. అయ్యో, ఆ ఎర్ర చుట్టోడు ఎత్తుకుపోయిందని చెప్పినా కదా. ఆడు మళ్ళా కండ్ల పడితే అడిగి తీసుకొస్తాలే. ఆడేమన్నా నీకు కాబోయే మొగుడాయేంది? పారేసుకున్నావా పాప, తీసుకో అని తెచ్చివ్వడానికి. సరస్వతి, ఎప్పుడు దాని మీద పడి అరుస్తావేంది? అట్లా తిట్టిపోయి గాని నీ పెళ్ళాం నన్ను ఆడి పోసుకోవడమే పనిగా పెట్టుకుంది. ఇదిగో నువ్వు తీసుకుని తిను. ఆయనకి ఇప్పుడిప్పుడే దగ్గుతాంది, మళ్ళెందుకు ఇస్తున్నావు? దగ్గొస్తే దగ్గుతాడు, ఆ మాత్రం స్వతంత్రం లేదా ఏంది? కర్మ కర్మ. నువ్వు నాకు తినడానికి ఇచ్చావంటే కొనడానికి ఏదో అడుగుతున్నావని నాకు అర్థమైందిలే. చెప్పమ్మా. అయ్యో, మా అయ్యకి మస్తు మైండ్ ఉంది, గుర్తుపట్టింది చూడు. చెప్పమ్మా, ఏం కావాలి? అయ్యా, హెల్మెట్ కావాలి. హెల్మెట్టా? ఓహో, మీ అమ్మ అట్లకాడతో కొట్టినా రాయితో కొట్టినా దెబ్బలు తగలకూడదనా? అది లేకున్నా ఈ సరస్సు డొక్కలు కొడుతుంది గాని నేను అడిగింది దానికి కాదు. మరేందమ్మా? హెల్మెట్ పెట్టుకొని హ్మ్. లూజ్ హెయిర్ వదులుకొని బుర్రమని పోవాలంటే టీవీలో చూస్తారు కదా, ఆ, గస్వంటి స్కూటీ కావాలి. ఈ స్కూటీనా? అంటే ఈ స్కూటరే కదా. ఓ అయ్యో, దాని మాటలింటే నీ కిడ్నీనో నా గుండెకాయనో అమ్ముకోవాలా. నువ్వు ఆగవే. బంగారుతలు ఏదో చెప్తుంది కదా, విందాం. బంగారు తల్లా, డబ్బులుంటే బంగారం కొన్నయ్యా, పెళ్లికైనా పనికొస్తది. ముందు పరీక్షల్లో పాస్ అవ్వమనయ్యా. ఓ సరసు, నువ్వు షాంపూలు పెట్టద్దు గాని హ్మ్. నువ్వు చెప్పు. పొద్దుగాల్ని లేచి ఇల్లు ఉడ్చి ముగ్గేసి నీళ్లు మోసుకొచ్చి ఆ బస్లో కింద మీద పడి కాలేజ్కి పోయే లోపట అప్పచ్చైపోతున్నా. గస్వంటప్పుడు చదువబ్బాలంటే మాటలు చెప్పు. నీ కష్టం మీ అమ్మకి తెలియదులే అమ్మా. ఓయ్యో, దాని ఏసాల కరిగిపో మాకు. గని నావి వేషాలా? అప్. కోరికలే. అది కూడా ఒక్కటంటే ఒక్కటే స్కూట్ అడిగినా. ఆ ఒక్కటే నిదానంగా కొందాంలే అమ్మా. సౌందర్య, సౌందర్య, హాయ్. రా చంద్రిక, నువ్వు మటుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. దీనికేం మాయ రోగం? నువ్వు కూడా అన్ని పనులు చేసుకునే కదా కాలేజీకి వెళ్తావు. దానెంట అబ్బా, ఇప్పుడే
వచ్చినవేందే నువ్వు? పుస్తకం కోసం వచ్చానే, ఒకసారి రా చెప్తా. రా చెప్తా. ఏంది? రావే నువ్వు. దాని గొంతెమ్మ కోరికలు తీర్చాలని చూడకయ్యా. ఒక్కగానొక్క కూతురే. మా అక్కే మళ్ళా పుట్టిందనుకుంటున్నాను. శాతనైనంత వరకు చేద్దాం.